అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళను కూడా విచారణ అయితే పలు రకాల మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా పైన మీకు అనుమానం ఉందా అంటూ పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఇటువంటి విషయాలు కూడా విచారించడమే కాకుండా మీకు చివరిసారిగా చెప్పి ఏ విధంగా వెళ్లారని ఆ భార్య జషికాను కూడా మాట్లాడారు. జషికాతో కూడా విచారణ చేసి పలు కీలక విషయాలు కూడా తెలుసుకుని అవన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రవీణ్ మేనత్తను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించారు. కుటుంబ సభ్యులు మరో కొంతమందిని విచారించి ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఆయనకి చనువుగా ఉంటూ ఆయనతో మాట్లాడుతూ కలిసి తిరిగే వ్యక్తుల నుంచి కూడా పలు అంశాలు కూడా మాట్లాడి రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే మనకి వచ్చే దారి విషయంలో మనకి ఒక 42 నిమిషాలు పాస్టర్తో ఫోన్ లో మాట్లాడారు. ఆ ఫోన్ లో మాట్లాడినటువంటి పాస్టర్ని అయితే విచారిస్తే 40 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు అనే అంశంపై కూడా ఆ విచారణ అయితే చేస్తున్నారు. ఆయన చెప్పడం ప్రధానంగా ఈ యొక్క మినిస్ట్రీ విషయాల కోసం మాట్లాడారు తప్ప వేరే విషయాలు రాలేదు. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అనే విషయాలు కూడా ఆయన ఏ విధంగానూ కూడా చెప్పలేదని చెప్పడం జరిగింది. అంతేకాక ఇంకా మరిన్ని విషయాలు ఇంకా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ సమయానికి మీరు కాల్ చేశారా, ఆయనే మీకు ఫోన్ చేశారనే విషయం కూడా అడిగిన నేపథ్యంలో ఆయన పాస్టర్ ప్రవీణ్ కి అయితే 42 నిమిషాలు మాట్లాడిన పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టరే ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ప్రవీణ్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత ఆయనే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడడం, అలాగే 42 నిమిషాలు కూడా నిర్విధానంగా మాట్లాడి ఆయనతో సంభాషించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భార్యతో కూడా పలుసార్లు చేసినప్పటికీ మాట్లాడారు. అలాగే చివరిగా కాల్ ఎండింగ్ సంబంధించిన రిపోర్ట్ తో పాటు రామ్మోహన్ కి ఎలాగా తెలిసిందే రామ్మోహన్ చివరిసారిగా మాట్లాడారు. ఇటువంటి కాల్ సంబంధంలో ఫోన్ లొకేషన్ అన్ని కూడా ట్రేస్ అవుట్ అయితే చేస్తున్నారు. అందులో ట్రేస్ అవుట్ భాగంగా విజయవాడ చేరినటువంటి ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ అయితే విజయవాడ చేరుకున్నటువంటి ఆయన మళ్ళీ ప్రధానంగా 5 గంటల ప్రాంతానికి అయితే విజయవాడ 5 గంటల 12 గంటలకైతే విజయవాడ చేరుకున్నారు. అక్కడ నుంచి ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఉన్నటువంటి అలాగే క్యూ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాహనంపై సాయంత్రం 5 గంటలకై దాటినట్టుగా వాళ్ళైతే సీసీ ఫుటేజ్ సేకరించారు. 5:25 గంటలకు ఆయన మహానాడు కూడల మీదుగా వెళ్తున్నట్టు అక్కడ సీసీ కెమెరాలు సేకరించారు. అంతే అక్కడ లాస్ట్ సీసీ ఫుటేజ్ అయితే విజయవాడలో అక్కడ మాత్రమే లభ్యమైనట్టుగా పోలీసులు విచారిస్తున్నారు. 5:25 నుండి 8:45 వరకు కూడా ఆయన ఫోన్ లొకేషన్ కావచ్చు, ఆయన ఆచూకీ కావచ్చు, ఎటువంటివి కూడా లభ్యం కాలేదని పోలీసులు అయితే భావిస్తున్నారు. వీటిపై కూడా మరొక ప్రత్యేక బృందం అయితే వీటిపై పనిచేస్తుంది. ఆయన విజయవాడలో 5:25 నుంచి 8:45 వరకు ఆయన ఏం చేశారు, ఎక్కడికి వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆయన తర్వాత ఆయన 8 గంటల ప్రధానంగా 8:45 ఎలికేపాడు దగ్గర ఉన్నటువంటి అక్కడ టోల్గేట్ జాతీయ రహదారిపై దాటినట్టుగా 2 సీసీ ఫుటేజ్లు అయితే పోలీసులు అయితే సేకరించారు. రెండింటి మధ్య దూరం ఒక 5 కిలోమీటర్లు మాత్రమే. ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మాట్లాడిన జాన్ తో పాటు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా ప్రస్తుతం కేవలం మాట్లాడిన నేపథ్యంలోనే ఆకాశ్ జాన్ కూడా నేను ఇక్కడికి వస్తున్నాను, ఏదో కాంట్రాక్ట్ సైట్ కొనుగోలు నామవరం దగ్గర కొనుగోలు చేసినటువంటి సైట్ లో కన్స్ట్రక్షన్ చేసేందుకు మాత్రమే ఆయన మాట్లాడారు. మేము వస్తున్నాం, దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్ కావచ్చు, అక్కడ బిల్డింగ్ చేయాలంటూ వాళ్ళు చెప్పినట్టుగా కూడా పోలీసులు విచారించిన నేపథ్యంలో అయ్యే విషయాలు కూడా మళ్ళీ అవే చెప్తున్నారు. వాళ్ళని కూడా విచారించి ఇప్పుడు వచ్చి ఏ సమయంలో అక్కడ ఏదైతే లాలా చెరువు దగ్గర రెంట్కి తీసుకున్నటువంటి ఒక హౌస్ 2,500 రూపాయలు రెంట్కి తీసుకున్నటువంటి ఒక హౌస్ కూడా ఉంది. ఆ హౌస్ కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా పోలీసుల విచారణలో ఆ ఫోన్ సంభాషణలో కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అయితే విచారణ కుటుంబ సభ్యులు ఒకటే చెప్పుకొస్తున్నారు, మాకు ఎవరి మీద ఎటువంటి అనుమానాలు లేవు, కానీ అసలు ఏం జరిగిందనేది మాకు పూర్తిగా సేకరించి దాని వివరాలు చెప్పాలంటూ పదే కోరుతున్నారు. కానీ మీకు అనుమానాలు ఉంటే ఎవరిపైన ఆ విషయాలు కూడా చెప్తే ఆ కోణంలో కూడా విచారిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ మొత్తం వీళ్ళైతే మొత్తం జరిగినటువంటి విషయంపైనే
క్షుణ్ణంగా దర్యాప్తు చేసి చెప్పాలని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరగా ఇవ్వాలంటూ చెప్పినటువంటి పరిస్థితులే తప్ప మరిన్ని దీనిపై పోలీసులు వేగవంతం చేస్తున్నప్పటికీ దీనిపై కేవలం ఇప్పుడు ఇటువంటి సమాచారం మాత్రమే రావడం జరుగుతుంది. కానీ కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే కీలకంగా మారిందని చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటు ఫోన్లో మాట్లాడిన వీళ్ళని కూడా పలు విషయాలు అయితే మాట్లాడి వివరాలైతే సేకరణ పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. సచిన్, ప్రకాష్, ఎంతమందిని ఇప్పటి వరకు విచారించడం జరిగింది? దీంతో పాటు ఇంకెంతమందిని విచారించే అవకాశం కనిపిస్తుంది? కేవలం కుటుంబ సభ్యుల వరకు మాత్రమే పరిమితం అయ్యారనుకోవాలా, లేకపోతే ప్రెసెంట్ కుటుంబ సభ్యులకు సంబంధించి విచారణ చేసిన తర్వాత అప్పుడు ఆయన సన్నిహితులకు సంబంధించి విచారణకు వెళ్ళబోతున్నారా? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? పోలీసులు ఏమంటున్నారు? అంటే మొదటి నుంచి కూడా తన భార్య జెసికాను విచారించారని, అలాగే తన మేనత్తను కూడా విచారించారు. ఆకాష్ దాన్ని కూడా ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళని విచారించారు. మరో పక్కన రామ్మోహన్ అతనికి వస్తున్న విషయం అతను కూడా తెలియదు. కానీ ఆయనే ఫోన్ చేసిన నేపథ్యంలో అతను మిస్డ్ కాల్ ఆధారంగా అతనైతే మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అతను కూడా విచారించారు. అంతేకాకుండా మెయిన్ ఇక్కడ విజయవాడలోనే చాలా కీలకంగా మారినటువంటి పరిణామం ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయన వచ్చినటువంటి 5 గంటల 12 నిమిషాలకైతే విజయవాడ వచ్చారు. ఆ విజయవాడ వచ్చిన తర్వాత 8 గంటల 45 నిమిషాల్లోనే ఎవరిని కలిశారు అనేది ఇప్పుడు ఆయన అన్ని గంటలు కూడా 3 గంటలు కూడా ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రశ్న పోలీసులకు అయితే ఇది పెద్ద టాస్క్ గానే మారిందని చెప్పాలి. అంటే అది తెలుసుకోవడంలో కొంచెం పోలీసులు ఎక్కడ అంటే లొకేషన్ తన మొబైల్ సంబంధించిన లొకేషన్ కావచ్చు, ఆయన సంబంధించిన సీసీ ఫుటేజ్ కావచ్చు, ఏవి కూడా ఎక్కడ కూడా వాళ్ళకైతే లభ్యం కాలేదు. అంటే సాయంత్రం సమయంలో ఆయన విజయవాడ ప్రవేశించినట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే రాత్రి సమయంలో మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా అతను విజయవాడ సేఫ్ గానే కనిపించినట్టు ఉంది. కానీ ఈ సాయంత్రం 8 గంటల 45 నిమిషాల నుంచి ఏదైతే మనకి ఎనికిలపాడు సంబంధించిన అక్కడి నుంచే లైట్ బ్లింక్ అవుతూ వెళ్తున్నట్టుగా లైట్ ఎదర హెడ్లైట్ లేకపోవడంతోనూ ఇటువంటి అంశాలు ఇప్పటికే సేకరించారు. అక్కడి నుంచే ఈ యొక్క లైట్ పని చేయకుండా రావడం, ఆ యొక్క కేవలం ఆ యొక్క సిగ్నల్ లైట్ వెలుతురులోనే ప్రయాణం చేయడం అనేది పలు అనుమానాలకు తావుతీస్తుంది. ఆయన 3 గంటల తర్వాత బయటికి ఏ విధంగా వచ్చారు, బైక్ మీద డ్రైవ్ చేస్తున్న అతనా కాదా అని పలు అనుమానాలు రేకెత్తిగా రకరకాలుగా దీనిపై అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేయవలసిన పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. పలు విధాలుగా బైక్ మీద వాళ్ళ చెల్లి కూడా మాట్లాడింది. బైక్ మీద ప్రయాణం చేస్తున్నది మా అన్నయ్య కాదు, ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు, ఆయన ఆ విధంగా ఉండరు, సన్నంగా ఉంటారు, ఆయన లావుగా ఉన్నారు, అందులో ఏదో ఒక ఆయన్ని ఏదో టీమ్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ బైక్ ని నడుపుకుంటూ వెళ్తున్నారు అనేది వాళ్ళు అనుమానాలు రేకెత్తించే విధంగా కూడా చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం దీన్ని అతనే పాస్టర్ ప్రవీణ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, సిగ్నల్ లోనే ప్రయాణం చేస్తూ వచ్చారు, అక్కడ ప్రమాదానికి గురయ్యారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో చెప్పడం